ఓం శుభంకర్యే నమః. భాద్రపద పౌర్ణిమ సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణము సంభవించింది. మనందరికీ తెలుసు. ఇది రాత్రి అంటే ఆదివారం రోజున రాత్రి 9:45 నుంచి సోమవారం తెల్లవారుజామున అంటే మధ్యరాత్రి, ఆదివారం మధ్యరాత్రి 1:45 వరకు ఈ గ్రహణము భారతదేశంలో కూడా అందరికీ కనిపిస్తుంది. ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. మనమందరము కూడా తగు జాగ్రత్తలని పాటిస్తూ ఉండాలి. ఇక్కడ విశేషముగా ఈ యొక్క గ్రహణము రోజున ఏమీ మనం తినకూడదు, ఎందుకు ఈ గ్రహణము సమయంలో బయట తిరగకూడదు అనేటువంటి విషయాల మీద కూడా అందరికీ ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. ముఖ్యంగా రాహువుతో సంభవించినటువంటి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం పూర్వభాద్ర నక్షత్రం వారికి, శతభిష నక్షత్రం వారికి, కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ గ్రహణ యొక్క దోషం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి శాంతి పూజలను ఆచరణ చేసుకుంటాం కూడా ఉత్తమం. ఎందుకు తినకూడదు అనేటువంటి విషయానికి మనం వస్తే, సూర్యుడు కానీ చంద్రుడు కానీ తన యొక్క కిరణముల చేత, రజోశక్తి చేత భూమి మీద పాడి పంటలకి, ధనధాన్యాలకి అన్నిటి మీద కూడా ఒక కాంతిని ప్రసరణ చేస్తూ ఉంటాడు. అది మనము సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ ఇదంతా కూడా మనం తినేటువంటి ఆహార పదార్థాల మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి పాచి పదార్థాలు ముందు రోజే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాలామంది రాత్రికో మరుసటి రోజు తింటూ ఉంటారు. అటువంటి పాచి పదార్థాలను కూడా తినకూడదు. ఎక్కడికైనా సరే కాంతి అనేటువంటి దానికి గాలితో ఈ యొక్క రశ్మివంతం అంటారు కదా, ఈ రశ్మి శక్తి కాంతితో కలుస్తుంది. కాంతితో కలిసి ఆ యొక్క రశ్మి శక్తి వాయువుతో కూడా కలిసి వాయువుతో సంచరించి అన్ని ద్రవ్యాల మీద వండిన పదార్థాలు, ఇప్పుడు పూర్ణ ఫలం అనుకోండి, దానికి దోషం లేదు. అదే పండు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం గ్రహణం అయ్యాక సోమవారం మధ్యాహ్నం తింటానులే, సోమవారం రాత్రి తింటానులే అంటే అది దోషం. ఎందుకంటే కట్ చేసిన దాంట్లోకి ఆటోమేటిక్గా ఆ పండు మీదకి గాలి సోకుతుంది. ఆ గాలి పడినటువంటి పండ్లను తినటం కానీ, ఆ గాలి పడినటువంటి ఆహారాన్ని తినటం కానీ ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఇక్కడ రాహుగ్రస్తము చంద్రుడితో కూడుకున్నటువంటి ప్రభావాన్ని మనం తినేటువంటి పదార్థాల మీద చూపించి మనకి శరీరములో కొన్ని రుగ్మతలు ఏర్పడతాయి, రోగాలు వస్తాయి, దీర్ఘకాలిక రోగాలుగా ఉంటాయి. కాబట్టి గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు అంటారు. గ్రహణం తర్వాత కూడా ముఖ్యంగా వండుకుని ఇంట్లో పెట్టుకున్నటువంటి పదార్థాలను తినకూడదు. అలాగే గ్రహణం సమయంలో ఎందుకు తిరగకూడదండి? చక్కగా మేము తిరగచ్చు కదా, మాకేదో పని ఉంటుంది కదా, ఆకాశాన్ని చూస్తాము లేకపోతే ఇంకెక్కడికో వెళుతున్నాము అంటే తప్పనిసరి అయినప్పటికీ కూడా ఆ యొక్క కిరణములని మనం చూడటం ద్వారా ఇంద్రియ లోపాలు అవుతాయి. అప్పటిదాకా బాగున్నటువంటి వారు, అప్పటిదాకా బుద్ధివంతులుగా ఉన్నటువంటి వారికి కూడా బుద్ధిలోపం జరిగేటువంటి అవకాశాలు గతంలో మనం ఎన్నో చూస్తూ వచ్చాం. ఈ యొక్క చంద్రుడితో కూడుకున్నటువంటి రాహుగ్రస్తము కూడా అదే ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి భక్తులు, మానవులు, జీవరాశులు అన్నీ కూడా మీరు బాగా గమనించవచ్చు, పశుపక్షాదులు కూడా తినవు. పశుపక్షాదులు కూడా ఈ సమయంలో తినటానికి ఆలోచన చేస్తాయి. ఎందుకంటే వాటికి గ్రహణ శక్తి ఉంటుంది, వాసన గ్రహణ శక్తి ఉంటుంది, కొంతసేపు ఆగుతాయి. కాబట్టి మానవులం మనమైనా సరే కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్య విషయంలో మంచి జాగ్రత్తలను తీసుకోవచ్చు. అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే చంద్రుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఓం శ్రాం శ్రీం శ్రోం సం చంద్రాయ నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సం చంద్రాయ నమః. ఓం శ్రాం శ్రీం సోం సం చంద్రాయ నమః. ఈ మంత్రాన్ని జపం చేయటం మంచిది. అలాగే రాహువుకి సంబంధించినటువంటి దాంట్లో ఓం భ్రాం భ్రీం భ్రోం సహ రాహవే నమః. ఓం భ్రాం భ్రీం భ్రోం సహ రాహవే నమః. ఓం భ్రాం భ్రీం భ్రోం
సహ రాహవే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటాం ఉత్తమం. అలాగే విశేషముగా మనము చంద్ర గ్రహణ సమయంలో రాహుగ్రస్తంతో ఉంటుంది కాబట్టి ఇక్కడ రాహువుకి సంబంధించినటువంటి నవగ్రహ శ్లోకము మనందరికీ తెలిసినదే. ఈ యొక్క శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే రాహువు యొక్క ప్రభావం చంద్రుడి మీద ఏ విధంగా ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు. దీంట్లోనే చెప్పారు, అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. చూశారు కదా, ఈ యొక్క రాహువుకి సంబంధించినటువంటి శ్లోకములో కూడా చంద్రుడు గురించి మనకి ఇక్కడ చెప్పారు. ఇక్కడ చంద్ర అంటే మనఃకారకుడు మాట. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని మనం గమనించినట్లయితే దధిశంక తుషారామం క్షీరోదార్ణవ సంభవం నమామి శిశిరం సోమం శంభోర్ మకుటభూషణం. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. మకుటం మనసు మంచిదైతే, మన ప్రవర్తన మంచిదైతే, మన బుద్ధి మంచిదైతే మనకి అనేక కీర్తించేటువంటి నామధేయాలు పేర్లు మనకు వస్తాయి. గొప్పగా మనం బతకగలుగుతాం. అలాగే గ్రహణం అయిన తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి వారందరూ కూడా సచేల స్నానము చేయాలి. సచేల స్నానం అంటే ఏమిటయ్యా అంటే, ఏ బట్టలతో అయితే రాత్రి మనం నిద్రించామో అదే బట్టలతో ఉదయాన్నే మౌనంగా వాష్రూమ్లోకి వెళ్ళి మన కాలకృత్యాలు ఆ బట్టల మీదే మనం స్నానం చేయాలి. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఏ బట్టలతో నిద్రించామో ఆ బట్టలతోనే మనము స్నానం చేసి బట్టలని గట్టిగా పిండి అక్కడ ఆరవేసుకుని మనము మన యొక్క జీవన విధానంలో ముందుకు సాగవచ్చు. ఆవు నేతితో దీపారాధన చేసి తగు బ్రాహ్మడికి రాహుగ్రస్తమైనటువంటి ధాన్యాన్ని, చంద్రగ్రస్తమైనటువంటి ధాన్యాలని, చంద్రబింబాన్ని, కుష్మాండాన్ని, నేతిని, వస్త్రాన్ని, అలాగే రాహువుకి ప్రీతిగా మినప్పప్పుని, చంద్రుడికి ప్రీతిగా ధాన్యాన్ని శతాంబూలముతో బ్రాహ్మడికి మనము సమర్పణ చేసుకుని వారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని మన యొక్క నిత్య కృత్యాలకి మనం సాగవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని మీకు తెలిసినటువంటి వారికి పంపించండి. గ్రహణ దోషం నుంచి అందరూ కూడా విముక్తులు కండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండండి. కుదిరినటువంటి వారు మిగతా రాసుల వారు కానీ మిగతా వారు కానీ ఎవరైనా సరే స్వామిని, మీ ఇష్టదైవాన్ని స్మరణ చేయండి. మూర్ఖంగా వెళ్ళకండి. ఏమైపోతుంది చూద్దాంలేని. ప్రస్తుతానికి మనకేం కాకపోవచ్చేమో కానీ మనం చేసేటువంటి మూర్ఖమైనటువంటి పనుల ద్వారా మన కుటుంబానికి, మన సమాజానికి మనం ఒక విషపు ఆయుధాన్ని అవుతాం. కాబట్టి అటువంటి ప్రవర్తన చేయకుండా శాస్త్రము చెప్పిన విధంగా సనాతన ధర్మములో ఇటువంటి వాటికి గొప్ప పీట వేశారు. వీటన్నిటినీ మనం ఆచరణ చేసుకుంటూ మనము, మన సమాజము, మన కుటుంబము, మన పరివారము, మన బంధుమిత్రులు, మన లోకము, మన ప్రజలు అందరము బాగుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.